సొంత మైదానంలో చెన్నై మెరిసింది. ఎస్, ఆల్రౌండ్ షోతో ఆ జట్టు అద్దరగొట్టింది. బ్యాటింగ్ బౌలింగ్లో సీఎస్కే సమిష్టిగా రాణించి ముంబైపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ సీజన్లో 9 మ్యాచ్లు ఆడిన ముంబై 7 పరాజయాలతో దాదాపుగా ప్లే ఆఫ్స్ రేస్కు దూరమైంది. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లోనూ ముంబై ఇండియన్స్ చేతులెత్తేసింది. చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సమిష్టిగా రాణించి 8 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ను ఓడించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. నమన్ ధీర్ అర్ధశతకంతో రాణించగా రికల్టన్ 37 పరుగులతో రాణించాడు. ఆ జట్టు స్టార్ బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, విల్ జాక్స్ విఫలమయ్యి స్వల్ప స్కోర్కే వెనుదిరిగారు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్ 3, నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ ద్వారానే ఐపీఎల్ అరంగేట్రం చేసిన రామకృష్ణ ఘోష్ 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. ముంబై నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆరంభంలోనే ఓపెనర్ సంజు శాంసన్ వికెట్ కోల్పోయినప్పటికీ కెప్టెన్ రుతురాజ్ నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. 1 డౌన్లో వచ్చిన ఉర్విల్ పటేల్ తో కలిసి ఎడాపెడా బౌండరీలు బాదుతూ ముంబై బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ఉర్విల్ అవుట్ అయినా ఆ తర్వాత వచ్చిన కార్తిక్ శర్మతో కలిసి 98 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ క్రమంలోనే రుతురాజ్, కార్తిక్ ఇద్దరు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి దాదాపు తప్పుకుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 7 పరాజయాలను మూటగట్టుకుంది. టోర్నీలో మిగిలిన 5 మ్యాచ్లకు 5 గెలిచిన హార్దిక్ సేన ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఈ విజయంతో తమ ప్లే ఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది.